అంతకు ముందు మీరు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు కదా సింగింగ్? లేదండి. ఓకే, డైరెక్ట్ రాయడం పాడడం. ఓకే. సో ఇలా రాశాను మీకు ఎలా అనిపించింది అని చెప్పి అప్లోడ్ చేస్తుండే. ఓకే. అది కూడా లైక్ సడన్ గా ఒకరు నాకు మెసేజ్ కామెంట్ పెట్టారు, రమణ మీరు లైక్ ఈ సాంగ్ బాగా పాడిరు ఒక దగ్గర చూశాను నేను, అంటే జస్ట్ ఏదో ఎక్కడో చిన్న హమ్ చేశానంట, వాళ్ళు చూసారు ఎక్కడో, అది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు నాకు టిక్ టాక్ లో. సరే బ్రో పాడతా మీకోసం అని చెప్పి నేను అది పాడి దానికి రిప్లై ఇస్తూ పాడి అప్లోడ్ చేశా. అది కట్ చేస్తే నా లైఫ్ లో ఫస్ట్ వ్యూస్ అండి 200K వ్యూస్ వచ్చాయి ఆ పాటకి. అంటే అప్పటికి నాకు అసలు సోషల్ మీడియా ఎలా ఉంటుంది ఏంటి అనేది పెద్దగా ఏం నాకు తెలియదు, హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి అది ఇదని అసలు ఏం తెలియదు. సో అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఒక 200K వ్యూస్ వచ్చే వరకు నాకు అది మామూలు బూస్ట్ అప్ రావాలి, అసలు నాకు చాలా బూస్ట్ ఇచ్చింది. లైక్స్ ఘోరంగా లైక్స్ వచ్చాయి, ఫాలోవర్స్ పెరిగారు. కట్ చేస్తే నాకు ఒక 27K ఫాలోవర్స్ వచ్చేసారు. నాకు అప్పుడు ఒక 12,000 ఇంత ఉండే అంతే, 27K ఫాలోవర్స్ పెరిగిపోయారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని ఆపలేగాక కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడము, విలేజ్ నేమ్స్ రాయడము, లేదంటే టౌన్స్ నేమ్స్ రాయడము, లైక్ మహబూబ్ నగర్ అని, లైక్ మన ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా వీటి పేర్లు రాసి వాళ్ళకి ట్యాగ్ చేయాలా, ఆ డిస్ట్రిక్ట్ ట్యాగ్ చేయాలా. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళందరూ దాన్ని రెస్పాండ్ అవుతారు. ఓ ఇది మా డిస్ట్రిక్టే కరీంనగర్, ఇది మా డిస్ట్రిక్టే లైక్ వరంగల్ అని చెప్పి రెస్పాండ్ అయ్యి దాన్ని బాగా షేర్ చేశారు అందరు. అలా వైరల్ అయితే వచ్చా. సో అమ్మో ఓకే నేను బాగా రాస్తున్నాను కాన్ఫిడెంట్ పెరిగింది. దాని తర్వాత నేను ఒక చిన్న సాంగ్ రాసుకున్నా, ట్రై చేసాలా ఒక ఫోక్ సాంగ్, చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి రాసా. అది బాగా సెట్ అయిపోయింది, ఒక 2-3 వినిపిస్తే అదిరిపోయింది అన్నారు. సో నేను ఒక మన శివనాగులు అన్న రైలారేలా శివనాగులు అన్న గారు, ఆయన ఛానల్ కి ఒక సాంగ్ కి నేను లీడ్ చేశా, హీరోగా చేశా. సో సాంగ్ ఎడిటింగ్ కోసం నన్ను షాద్ నగర్ పంపించారు. అక్కడ ఒక తను ఉంటాడు ఎడిటర్, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సేమ్ ఒక మ్యూజిక్ సెటప్ పెట్టుకున్నాడు, రికార్డింగ్ సిస్టమ్ చిన్నగా. సో అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఆ సెటప్ అంతా ఫస్ట్ టైం నేను చూడడము. అన్న ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా పాటలు రికార్డింగ్ చేస్తాము. ఆయన అప్పుడప్పుడు స్టార్టింగ్, ఆయన కూడా నాకంటే చిన్నోడు, జయరామ్ రెడ్డి అని. సో తను నేను అడిగా, సరే బ్రో నేను ఒక సాంగ్ రాసుకున్నాను, ఒకసారి నేను ట్రై చేయవచ్చా అంటే, ఆబ్వియస్లీ బ్రో దా అని చెప్పి మైక్ దగ్గరికి డైరెక్ట్ పిలిచేసిండు. మైక్ ఆన్ చేసేసిండు, ఒకసారి హమ్ చేయన్నాడు, పాడాను, అది ఎడిట్ చేసి నాకు వినిపించాడు, బయట అవుట్ ఇచ్చాడు. షాక్ అయిపోయినా నేను, అమ్మా ఇంత బాగా వచ్చింది అని. అంటే నా వాయిస్ మీద నాకు కాన్ఫిడెంట్ పెరిగింది. ఓకే మనం పాడగలుగుతాము. ఇంకా శృతి అంటే ఏంటి, లైక్ టెంపో అంటే నాకు లైక్ చిన్నగా దాని మీద సెన్స్ ఉండే, శృతి అంటే ఏంటో తెలియకపోతుండే. ఆ శృతి జ్ఞానాన్ని ఆ జయరామ్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిండు. కట్ చేసి అలాగే నేను హైదరాబాద్ రావడం, దాన్ని ఇంకా కంటిన్యూ చేశా. నేను ఒక సొంత విలేజ్ లో ఉండేవారా? అవునండి. సో దాని తర్వాత మా ఒక అబ్బాయి ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, అబ్బాయితో ఒక లైక్ అలాగే నేను పాటలు రాయడము, వీడియోస్ చేయడము, ఒక ఛానల్ పెట్టుకొని అందులో సొమ్మసిలి సాంగ్ హిట్ అవ్వడము. కళ్యాణ్ కీస్ దగ్గర నేను ఫస్ట్ టైం కళ్యాణ్ దగ్గరకు వచ్చిన, కళ్యాణ్ కీస్ దగ్గర వచ్చినప్పుడు సాంగ్ వినిపించా, ట్యూన్ ఏం మాట్లాడలే అసలు. అది మీరే రాసారా? చిన్న రాములమ్మ. అవునండి, అసలు అది కూడా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిన సాంగ్ కదా. అక్కడ నుంచి అండి నాకు నా లైఫ్ స్టార్ట్ అయింది. సో రాము రాథోడ్ అనే అబ్బాయి ఆ సొమ్మసిలి సాంగ్ నుంచి అందరికి సో ఐడెంటిఫై చేయడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కట్ చేస్తే కళ్యాణ్ అన్న సాంగ్ విని ఏమనలేదు, నేను పాడేసా అయిపోయింది, సరే తమ్ముడు ఒక 20 రోజుల తర్వాత పంపించేసా ఆడియో అని అన్నాడు. సరే అన్న అని చెప్పేసి నేను విలేజ్కి వెళ్ళిపోయినా. నేను అప్పుడు బైక్ పైన వచ్చేది హైదరాబాద్ కి. విలేజ్ నుంచి ఇక్కడ వరకు ఓకే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? ఒక 120-130 ఉంటది. ఓకే. సో అట్లా వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయినా. నాకు ఒక 20 days తర్వాత నా సాంగ్ మ్యూజిక్ చేసి నాకు రఫ్ వర్షన్ పంపించిండు. అది విన్నాం మేము, అస్సలు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది మాకు, ఏంది ఇది సాంగ్, సినిమా సాంగ్ ఏంటి ఇది అనిపించింది. అసలు అక్కడ బూస్ట్ వచ్చిందండి దాదాపు ఒక 1000లో 1000%.
ఇక దాని తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని ఫైనల్ గా సాంగ్ అవుట్పుట్ చూపించిన తర్వాత దానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ కి. అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. అప్పుడే అనిపించింది ఓకే ఈ పాట అసలు ఎవ్వరికి అందదు, ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పేసి, ఫోక్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి మనసులో అనుకున్నా. కట్ చేస్తే నిజంగానే ఆ సాంగ్ వైరల్ అయిపోయింది, వరల్డ్ వైజ్ గా వైరల్ అయిపోయింది. ఇప్పుడు స్టిల్ 302 304 ఉంది. అంటే బేసిక్ గా ఇంత చిన్న ఏజ్ లో అంత ఇన్డెప్త్ గా రాయాలి అంటే అది మనం ఫీల్ అవ్వాలి. మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ సాంగ్స్ రాయడానికి? లేదు మేడం, నేను నార్మల్ గా థింక్ చేస్తుంటాను, అందరిని అడుగుతుంటాను, నాకంటే చిన్న వాళ్ళని, నాకంటే చాలా పెద్ద వాళ్ళని, అంటే నేను తిరిగిన సర్కిల్ అలాంటిది. లైక్ నా చిన్న ఏజ్ నుంచే నేను పెద్ద పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటాను, లిరిసిస్టులు కానివ్వండి, సింగర్స్ కానివ్వండి. సో వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల కొంచెం నాకు ఒక అవగాహన వచ్చింది, ఓకే పాట ఇలా ఉంటుంది, పాట ఇలా రాయాలి, ఇలా క్రియేట్ చేయాలి. బేసిక్ గా నేను నా చిన్నప్పటి నుంచి బాగా సాంగ్స్ అంటే పిచ్చి. నేను ఎక్కడికి వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్స్ కి వెళ్ళినా నేను అక్కడ ఓపెన్ గా పాడుతుండే పాటలు, గట్టిగా పాడుతుండే పిచ్చోళ్ళ లెక్క. మా ఫ్రెండ్స్ అందరూ పరిశాన్ అయ్యారు, ఎందుకురా మమ్మల్ని జతాయిస్తుంటావు, ఎందుకురా మమ్మల్ని దమ్నం చేస్తుంటావు అన్నట్టుగా మాట్లాడుతుండే అనమాట. సో అయినా నేను పట్టించుకోకపోయేది, నా పని నేను చేసుకుంటా, నా పని పాటలు పాడడం, తిరగడం. నేను సపరేట్ గా ఉంటుండే, మా ఫ్రెండ్స్ తో ఉండకపోతుండే. లైక్ నాది ఎలా అంటే ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఒక బిల్డప్ అండి. లైక్ ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు కనిపించారు, ఒక 5-6 మంది, అందులో గర్ల్స్ ఉంటారు. లైక్ అలా నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడానికైనా సరే పాటలు పాడేది. సో ఓపెన్ గా చెప్పాలంటే తెలియకపోయినా స్ట్రేంజర్స్ ముందు వెళ్ళి పాడేది కాదు, నేను ఎక్కడో ఉండి పాడేది, వాళ్ళందరూ నన్ను చూసేది. సో అట్లా వాళ్ళు అప్రిషియేట్ చేయడము, పెద్ద పెద్ద వాళ్ళు నన్ను పిలిపించుకొని పాడిపియడము. మా లైక్ సార్ వాళ్ళు ఉంటారు కదా మా గ్రూప్ లో, సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేది. ఒక బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మా గ్యాంగ్ పెద్ద అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, మన తెలంగాణ స్టేట్ వాళ్ళు, వీళ్ళు ఎంత మంది ఉన్నా గానీ నేను ధైర్యంగా వాడేది. అండ్ చాలా యాక్టివ్గా ఉండేది, నేను చిన్నప్పటి చాలా యాక్టివ్గా ఉండేది. సో అట్లా నాకు కొంచెం పాటలు ఓకే మనం చేయగలుగుతాం ఏదైనా అని చెప్పి కాన్ఫిడెంట్ పెరిగింది. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ లైక్ రాను బొంబాయికి రాను కంటే ముందు నేను డీ చేశా, డీలో ఫైనలిస్ట్ గా వచ్చా. సో ఆ డీ నేను చేస్తున్న క్రమంలో బయట ఫోక్ బాగా ట్రెండ్ అవుతుంది. సినిమాటిక్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అన్ని కొంచెం తగ్గిపోయినాయి, ఫోక్ సాంగ్స్ బాగా వైరల్ అవుతుంది. సో ఆ క్రమంలో నేను డీ అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు కలిశారు, వల్లి గారు. సో ఆయన కలిసి బ్రో, నన్ను అప్పుడు బ్రో అంటుండే, లైక్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో బ్రో నేను ఇలా సాంగ్ చేయాలనుకుంటున్నా, సో ఏమంటారు, నేను మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, చేద్దాము అది ఇది అని చెప్తే, సరే అన్న చేద్దాము. సో మరి ఏం సాంగ్ ఇద్దాము అంటే నేను ఒక లైక్ సినిమాటిక్ సాంగ్ వినిపించా, అద్రిపోయింది రాము, చాలా బాగుంది, చేద్దాము అని చెప్పేసి అన్నాడు. వచ్చి కళ్యాణ దగ్గరికి వచ్చి క్యూ వాయిస్ ఇచ్చేసాం, అంత అయిపోయింది, చాలా బాగుంది, అదిరిపోయింది, అంత అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ ఒక 1 week 2 weeks మేబీ 1 week తర్వాత మళ్ళీ మా జర్నీ ఎలా అంటే లైక్ కాంటాక్ట్ లోనే ఉన్నాము కంటిన్యూగా. ఏదో ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో మళ్ళీ, రాము మరి ఏం చేద్దాము, సినిమాటిక్ అయితే ప్రజెంట్ ఎవరు వినట్లేదు, సో చేద్దాం ఇది కూడా, కానీ టైం తీసుకొని చేద్దాం. అండ్ నా ఆలోచన కూడా నిజమే కదా అన్న, ప్రజెంట్ అదే ఉంది, ఫోక్ చేద్దాం ఏదన్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. సో సరే మరి మీ దగ్గర ఏమైనా ఫోక్ సాంగ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నా కోసం దాచిపెట్టుకున్న పాట ఆ పాటనే, రాను బొంబాయి. సో ఆ పాట ఉందన్న, కానీ అది నా కోసం దాచిపెట్టుకున్నా అని చెప్పి మాట చెప్పా. సో అప్పుడు ఆయన ఏమన్నాడంటే, సరే మిమ్మల్ని నేను బాధ పెట్టాను, మీ ఛానల్లోనే చేద్దాం ఆ పాట, నేను ప్రొడ్యూస్ చేస్తా, ఏమున్నా చూసుకున్న తర్వాత అని చెప్పి అన్నాడు. సో సరే బాగుంది, నా ఛానల్ అంటున్నాడు కాబట్టి ఇంకా నాకు చాలా హ్యాపీ. అండ్ నువ్వు ఒక్క 1 రూపీ కూడా ఇన్వెస్ట్ పెట్టకు, నేనే చూసుకుంటా మొత్తం అన్నాడు. సో ఆ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఒక్క పాట అని కాదు, నాకు నీ గురించి తెలుసు రాము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు నువ్వు ఏంటి, నేను నీకు ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ కూడా నేను పుష్ చేయాలని చెప్పేసి అని చెప్పి ఆ రోజు కొంచెం నన్ను ఒక బ్రదర్ లా వచ్చిండు ముందరికి వచ్చి. మీకు మంచి ప్రొడ్యూసర్ దొరకడం కూడా మీకు ప్లస్ అయింది. మొత్తం చెప్తాను, చెప్పండి. సో ఆ తర్వాత నన్ను అడిగిండు అనమాట, సాంగ్ ఏదో ఒకసారి వినిపి అంటే, ఇట్లా ఉంటది అని చెప్పి రాను బొంబాయికి అది వినిపించా.
ఇది కదా కావాల్సింది ఆడియన్స్ కి అన్నాడు. ఇది కావాలి అన్నాడు. అన్న తర్వాత ఇక్కడే మన సత్యసైనికం దగ్గర టీ తాగుతూ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. కట్ చేసి వచ్చి అది QIS ఇచ్చేసాం. అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. కళ్యాణ్ అన్న బాగుంది రాము అన్నాడు పాట. ఫస్ట్ టైం అన్నాడు, బాగుంది అన్నాడు. ఇంకా సర్లే ఇంకా ఆయన బాగుంది అన్నాడు అంటే ఇంకా అయిపోయింది, అదిరిపోయింది పాట అన్న. అని కట్ చేస్తే నేను డీలో ఉన్నా, అప్పుడు నా డీ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత నేను బిజీగా ఉన్న క్రమంలో నేను పల్లవి వరకు మొత్తం అది క్లియర్ గా నేను రాసి ట్యూన్ చేసుకొని ఆ QIS మానుకోట ప్రసాద్ అన్నకి పంపించిన తర్వాత ఆయనకి అన్న ఈ సాంగ్ కి మీరు చరణాలు రాయండి అన్న, నేను ఇది ట్యూన్ ఇది లిరిక్స్ ఇక్కడ వరకు ఇదంతా ఓకే, హుక్ లేని వరకు ఓకే, చరణాలు రాసి పెట్టేయండి మీ వర్షన్ లో అని చెప్పా. సో ఆయన ఏదో బిజీ షెడ్యూల్ లో కొంచెం ల్యాక్ చేసిందని కట్ చేసి ఆ టైంకి నేను వచ్చేసా, నాది అయిపోయింది డి. ఇంకా వచ్చిన తర్వాత నాకు సాంగ్ లిరిక్స్ పంపించాడు. సో నాకేమనిపించిందంటే ఓకే బాగున్నాయి, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ లో నేను నా మిస్టేక్ ఏంటంటే అన్నకు చెప్పకుండా నేను నా లిరిక్స్ చేంజ్ చేసేసా. కొంచెం అక్కడ ఫీల్ అయ్యాడు పాపం అన్న. సో సరేలే, ఇంకా నేను కూడా కొంచెం బాగా అప్పుడు టైంలో బిజీగా నాకు ఇంకా మిస్కమ్యూనికేషన్. సో తర్వాత సాంగ్ అయిపోయింది, రికార్డ్ అయిపోయి రిలీజ్ అయిపోయింది, ఆడియో రిలీజ్ అయింది. అయిన తర్వాత చిన్న లూప్ వదిలి దాన్ని చూద్దాం ఏమైతుందో అన్నాం. అప్పుడు అసలు ఏం రెస్పాన్స్ లేదు రాను బొంబాయి, 1 month వరకు ఏం రెస్పాన్స్ లేదు లూప్. దాని తర్వాత మేము శేఖర్ మాస్టర్ని అప్రోచ్ అయ్యాం, శేఖర్ వైరస్ మాస్టర్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయన ఒక హుక్ స్టెప్ చేసి క్రియేట్ చేసి పంపించారు మాకు. హుక్ స్టెప్ రోడ్ పైన ఇట్లా ఇన్ గ్యాప్ లైక్ ఇన్ లో వస్తారు, ఫ్రేమ్ ఇన్ వచ్చి అవుట్ అవుతుంటారు, ఇన్ వచ్చి అవుట్ రాను అది భలే అనిపించింది. ఇదేదో రిజిస్టర్ అవుతుంది అన్నట్టుగా నేను ఆయన నాకు ఒక 4-5 వర్షన్ చేసి పంపించిండు. ఇది బాగుంది మాస్టర్, అదిరిపోయింది, కొత్తగా ఉంది అనిపించింది. కట్ చేస్తే ఈ మూమెంట్ అదంతా పంపించాడు. ఇది ఫిక్స్, అసలు మామూలుగా లేదని నేను మా ప్రొడ్యూసర్ గారు అందరం ఫిక్స్ అయిపోయినాం. ఫిక్స్ అయిన తర్వాత వెళ్ళిపోయినాం, సాంగ్ షూట్ అయిపోయింది. అక్కడ ఏమైందంటే లిఖిత కట్ చేసే ఇక్కడ ఇంకొక అమ్మాయి లైక్ ఇంకొకరు దీనికి అంటే లైక్ ఈ రాను బొమ్మకి సపోర్ట్ చేసిన వాళ్ళు లిఖిత వాళ్ళ మమ్మీ. అసలు ఫోక్ లో ఈ కాస్ట్యూమ్స్ మేము ఇట్లా వేసుకోమండి అన్నారు వాళ్ళు. అండ్ మాకు ఎప్పుడు చేయలేదు అట్లా, సారీ అన్నట్టుగా చెప్పారు. కానీ మేమేమన్నామంటే ఈ సాంగ్ తో నేను కానీ మా ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ నేనైతే కాంప్రమైజ్ అండి, ఓపెన్ మాట్లాడాలంటే నేను కాంప్రమైజ్ అయిపోతుండే, అంటే పాపం కదా అన్నట్టుగా ఉంటా. మా ప్రొడ్యూసర్ గారు లేదు, ఈ సాంగ్ తర్వాత లిఖిత మీకు దొరకదు, ఎవరికి దొరకదు అన్నాడు ఒకటే మాట. మేము చెప్పినట్టు చేయండి, ఎందుకంటే ఆయనకి ఐడియా ఉంటుంది, ఆయన ఈ ఫీల్డ్ లో చాలా సీనియర్ లైక్ చాలా చూశాడు, ఆయన ఒక చిన్న డైరెక్షన్ కూడా చేస్తుంటాడు. సో ఆయన కొంచెం కాస్ట్యూమ్ పైన కొంచెం సెన్స్ ఉంది అనమాట. సో ఈ పాటకి ఇలా ఉంటే మాసివ్గా ఉంటే బాగుంటది ఇలా అని చెప్పేసి మేము ఆ రోజు సిరిసిల్లలో నైట్ టైం వెళ్ళి లాంగ్ ఉండేది ఫ్రాక్, దాన్ని కొంచెం షార్ట్ చేసాం లైట్ గా. ఆ ఐడియా మా ప్రొడ్యూసర్ గారు.